హలో అండి, చెప్పండి. మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయండి? మా దగ్గర నాన్ వెజ్ ఉంది, వెజ్ ఉంది. ఒకసారి చూపిస్తారండి? చికెన్ కర్రీ. ఓకే. బోటి చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై. ఓకే. ఇది తలకాయ కూర. తలకాయ కర్రీ. తలకాయ కర్రీ. ఓకే. ఇది పప్పు, పాలకూర పప్పు. పాలకూర పప్పు. ఇది దొండకాయ టమాటా. ఓకే. ఇది చిక్కుడుకాయ ఆలుగడ్డ. చిక్కుడుకాయ ఆలుగడ్డ. ఇది టమాటా రసం. టమాటా రసం. ఇది టమాటా కర్రీ. ఓకే. ఇది పాపడ్. ఓకే. ఇది వంకాయ ఫ్రై. ఇది లివర్ ఫ్రై. లివర్ ఫ్రై. ఇది కాకరకాయ ఫ్రై. ఇది చట్నీ. వెజ్ అయితే ఎంతండి, నాన్ వెజ్ అయితే ఎంతండి? వెజ్ 70, నాన్ వెజ్ 100. అన్లిమిటెడ్ అండి. అన్లిమిటెడ్. టైమింగ్స్ ఏంటండి? టైమింగ్స్ 11:30, 12 నుంచి 5 వరకు. 11:30 కాడి నుంచి 5 వరకు ఉంటారండి. ఇది అడ్రస్ ఎక్కడండి? అలాగంట కార్వాన్. మేదీపట్నం. పిల్లర్ నెంబర్ ఎంతండి? 26. జై దుర్గా భవాని. ప్రతిరోజు ఉంటారండి, సండే కూడా. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి ఈ బిజినెస్? ఇదే ప్లేస్లో 8 సంవత్సరాలు చేస్తున్నారండి. బాగుందండి బిజినెస్. రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ వస్తారండి డైలీ? ఆటో వాళ్ళు. బిర్యానీ ఏమి ఉండవండి మీ దగ్గర? బగారా రైస్ ఓన్లీ సండే. మిగతా రోజుల్లో ఓన్లీ నార్మల్ రైసే ఉంటుంది. ఓకే. మీదేనప్పుడు ఇది మామూలుగా నేనైతే చూపించిన మాట్లాడేదేనా చెప్పు. మీ అమ్మగారా? మీరేం చేస్తారు? నేను డ్రైవర్. ఆటోలో. మీరు ఎక్కడ ప్రాపర్? అయితే ఉంటుంది కానీ దూరిపేట మాది. దూరిపేట. అట్లా ఇద్దరు అందరికీ వీడియో ఒకసారి మొత్తం కొట్టుకోవాలి. ఫుడ్ ఎలా ఉంది భయ్యా? ఫుడ్ ఎలా ఉంది? బాగుందా? ఎంత ప్రైస్ ఎంత? నాన్ వెజ్ ప్రైస్ ఎంత అండి? 100 రూపాయలు. డైలీ వస్తారా మీరు రెగ్యులర్గా? బస్ సర్వీస్ అండి. మీరు కూడా వస్తారా సార్ డైలీ? ఎలా ఉందండి ఫుడ్? బాగుందా? మీరేం తింటున్నారు సార్? తలకాయ కర్రీ. ఏదైనా నాన్ వెజ్ 100 రూపీస్ అండి. సార్ ఫుడ్ ఎలా ఉంది సార్? ఫుడ్ బాగుంటుంది. సోడా గిడా ఉండదు ఇక్కడ. ఫుడ్ కలర్ ఏమి ఉండవండి? చాలా సోడాలు కలుపుతారు. సోడా ఉండదు ఇక్కడ. సోడా ఉండదు, ఫుడ్ కలర్స్ ఏమి ఉండవండి. ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లు కూడా చాలా మంది వస్తారు లంచ్ టైంకి ఇక్కడికి. మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారు మీరైతే? ఈ రూట్లో వస్తూనే ఉంటారు. నాన్ వెజ్ తింటున్నారా సార్? వెజ్ అండి. ఏమన్నా అది ఇది పోయామంటే చేరువదిరు పోసేస్తారు. అన్లిమిటెడ్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. అన్నీ ఎక్కడ తయారు చేస్తారండి? ఇంట్లో తయారు చేస్తాను. ఇక్కడ నుంచి 5 వరకు పోయి 6, 7 వరకు అన్నీ తీసుకొచ్చుకుంటాను. రాత్రి 1 గంట దాకా అన్నీ కటింగ్ చేసుకుంటాను. కటింగ్ చేసుకొని పొద్దున మార్నింగ్ 4:35కి లేస్తాను. 4:35కి లేచి రెడీ చేసుకుంటారు అన్నీ? మీరే తయారు చేస్తారా? చేసుకుంటాను, ఎవరిని పెట్టుకోండి. నేను ఒక్కదాన్ని చేస్తాను. మా బాబు సరుకులు అన్నీ తీసుకొస్తాడు, నేనే చేస్తాను. ఫుడ్ కలర్స్ అవి ఏం వాడతారండి మీరు? ఏం వాడను. ఫ్రెష్ ఆయిల్ ఇట్లా వాడతాను. డైలీ తెచ్చిస్తాను. ఫ్రెష్ ఆయిల్ వాడతాను. ఇలా అవి ఇవి సోడా గిడా ఏమి ఇవ్వను. ఎందుకంటే ఒక 2-3 కిలోలు ఎక్కువ పోతుంది, కానీ సోడా చేస్తే బాగుండదు, కొంచెమే తింటారు కదా, అట్లా అని నేను
మామూలుగానే చేస్తాను. ఫ్రెష్ ఆయిల్ వాడతారు, ఫుడ్ కలర్స్ వాడరు, టేస్టింగ్ సాల్ట్ కూడా వాడరు, ఏమీ వాడరు. ఏది వాడను. సేమ్ ఇంట్లో మనం ఎలా తయారు చేసుకుంటే అలాగే చేస్తారు. అందరు వస్తారు అక్కడ ఇక్కడ టేస్ట్ బాగుంటుంది అని ఇక్కడనే వస్తారు. సెంట్రల్ కాలేజ్ ఇంకా నా దగ్గర ఇన్ని కర్రీస్ ఉంటాయి, ఇంకా వేరే దగ్గర ఒకటే కర్రీ ఒక పప్పు ఉంటుందని ఇక్కడికి వస్తారు. మీది ఎవరు మేడం? మాది ఎక్కడ హైదరాబాద్. హైదరాబాద్ అండి. ఫస్ట్ నుంచి ఇదే ప్లేస్లో రన్ చేస్తున్నారండి? మన దగ్గర రెగ్యులర్ వస్తానండి. ఇక్కడ అత్తాపూర్, టోలీ చౌక్ అక్కడ నుంచి వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ బాగుంటుందని ఇక్కడికి వస్తారు డైలీ. ఇక వాళ్ళు పోయి ఇంకా వేరే వాళ్ళకి చెప్తారు, అక్కడ నుంచి కూడా వస్తారు. ఈ బాబు కూడా వచ్చిండు, ఈ బాబు కూడా అక్కడి నుంచి వస్తాడు. क्या बोला या अपन के दुकान के ఇక बारे में పోయి అందరికి చెప్తాడు. ఆటో వాళ్ళకి వస్తారు. అబ్బాయి రెగ్యులర్గా వస్తారా మీరు? ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంటుంది? कैसे फूड कैसे अच्छा है? రెగ్యులర్గా వస్తారు. ఈయన కూడా పోయి వేరే వాళ్ళకి చెప్తాడు, వాళ్ళు కూడా వస్తారు. పార్సల్ కూడా తీసుకెళ్తారు. జ్యోతి చౌక్ నుంచి 6 పార్సల్ తీసుకెళ్తారు. వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా పార్సల్ ఇస్తారు. పార్సల్ అయితే ఎంతండి? 70 ఇస్తారు. Same. 70 సేమ్ అదే రేట్. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా పార్సల్ అయినా ఇక్కడ తిన్నా కూడా సేమ్ రేట్ అండి. సేమ్ రేట్. పార్సల్కు 100, నాన్ వెజ్ ఏమో 70. ఎన్ని కర్రీస్ ఇస్తారండి వెజ్లో అయితే, నాన్ వెజ్లో అయితే? 4 కర్రీలు ఉంటాయి, ఒక చట్నీ ఉంటుంది, ఒక పాలకూర పప్పు ఉంటుంది, రసం ఉంటుంది, 4 కర్రీస్, పాలకూర పప్పు, రసము, పెరుగు. నాన్ వెజ్లో అయితే అండి? నాన్ వెజ్లో తలకాయ కూర, బోటి, చికెన్, లివరు, చికెన్ ఫ్రై, ఫిష్. అంటే 100 రూపీస్కి ఎన్ని కర్రీస్ ఇస్తారంటే? ఒకటే కర్రీ. ఏదైనా ఒకటే కర్రీ. మళ్ళీ వేరే కర్రీ వేసుకుంటే ఎక్స్ట్రా ఇస్తాను. ఎక్స్ట్రా రేట్ ఎంతండి? 30 రూపీస్. ఓకే. తీసేయండి బ్రో, స్టార్టింగ్ కొంచెం. ఇవన్నీ ఆటోలు వేసుకొస్తారా? ఇవన్నీ ఎలా తీసుకొస్తారండి? ఆటోలో బ్యాగ్ ఆటోలో, కిరాయి ఆటోలో తెచ్చుకుంటారు. మళ్ళీ కిరాయి ఆటోలో వేసుకెళ్ళిపోతారు. 600 ఇస్తాను. డైలీ 600 అండి. రానిపోండి. రావడానికి 300, పోవడానికి 300, 600. ఇక్కడ దగ్గరేనండి మీ హౌస్? ఇక్కడ తాళగడ్డ అండి. మేదీపట్నంది. మైదీపట్నం సైడ్ మండి దిక్కు, కూరగాయల మండి దిక్కు. ఆహా. ఇక్కడ డైలీ మార్కెట్, కూరగాయల మార్కెట్ ఉంది కదా? అక్కడ జర ముందు పోవాలా అక్కడ. ఓకే, థ్యాంక్ యూ అండి.